హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటే నిన్నటి నుంచి స్పిట్టి వ్యాలీ ఉన్న రూమ్లో తిరుగుతున్నా, కానీ ఈ రూమ్లో నాకు తెలియకుండా మళ్ళీ మోటివేషన్ చేసే కొటేషన్స్ ఉన్నాయని నాకు తెలియదు ఇప్పటివరకు. జస్ట్ ఫోన్ ఛార్జింగ్ పెడదామని చెప్పి పక్కన ఉన్న ఒక కొటేషన్ చదివిన, అది చాలా టచింగ్ అనిపించింది. సో ఆ కొటేషన్ ఏంటి అనేది మీకు కూడా చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. చూడండి ఒకసారి, నేను ఆ కొటేషన్ చదువుతా, అది మీరు చూసి ఒకసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ కొటేషన్: లీవ్ ఎవరీ మూమెంట్, లాఫ్ ఎవ్రీ డే అండ్ లవ్ బిహైండ్ ద వర్డ్స్. ఇది ఓకే, నార్మల్గా ఉంది, అంత అనిపించలేదు. కానీ ఫోన్ ఛార్జింగ్ పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చిన. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక్కసారి ఇట్లా పైకి చూసిన. ఇక్కడ ఒకసారి చూడండి. వీ హ్యావ్ బిగ్గర్ హౌసెస్ బట్ స్మాలర్ ఫ్యామిలీస్, మోర్ కన్వీనియన్సెస్ బట్ లెస్ టైమ్, వీ హ్యావ్ మోర్ డిగ్రీస్ బట్ లెస్ సెన్స్, మోర్ నాలెడ్జ్ బట్ లెస్ జడ్జ్మెంట్, మోర్ ఎక్స్పర్ట్స్ బట్ మోర్ ప్రాబ్లమ్స్, more medicines but less healthiness. We've been all the way to moon and back, but have trouble crossing the street to meet the new neighbor. We built more computers to hold more information, to produce more copies than ever, but have less communications. We have become long on quantity, but short on quality. These are times of fast foods, but slow digestion. Tall man but short character, steep profits but allow relationships. It's time when there is much in the window but nothing in the room. నాకు రూమ్ ఇచ్చి రూమ్లో ఏం లేదు, విండో దగ్గరే ఉంది ప్రపంచం అంతా అని చెప్తున్నాడు. ఈ లాస్ట్లో ఉన్న వర్డ్ని చూడు, ఇట్స్ టైమ్ వెన్ దేర్ ఈజ్ మచ్ ఇన్ ద విండో బట్ నథింగ్ ఇన్ ద రూమ్. ఇది టచింగ్ అనిపించింది, అందుకే ఈ వీడియో తీసి పెడుతున్నా. మీకు ఏం అర్థమైందో కామెంట్లో ఒకసారి కామెంట్ చేయండి.